ప్రైజ్ ది లార్డ్. మే 28వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం మొదలుకొని 27వ వచనం వరకు. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఈలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. అవును క్రీస్తునందు ప్రియమైన వారులారా, యోబు తన జీవితంలో సమస్తమును కోల్పోయినప్పటికీ, తన శరీరం అంతా రోగముతో నిండిపోయినప్పటికీ, తాను ఎందుకు ఈ శ్రమలను అనుభవిస్తున్నాడో తెలియకపోయినప్పటికీ, ఒక ప్రక్క ఇన్ని జరుగుతున్నా నా విమోచకుడు, నన్ను సృష్టించిన నా సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎక్కడా అని ప్రశ్నిస్తున్నప్పటికీ, మరొక ప్రక్క విశ్వాసముతో వెల్లడిపరుస్తున్నటువంటి కార్యము ఈ వాక్యము. నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద నిలిచినప్పుడు నా మట్టుకు నేను ఆయనను చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా చూచెదను అని పలికెను. ప్రస్తుతము యోబు అనుభవిస్తున్నటువంటి బాధ, శ్రమకు ఒక ముగింపు కలదని, మరణము పొందినప్పటికీ సమాధి తన ముగింపు కాదని, అంతము కాదని, మట్టి అయినటువంటి శరీరము మట్టిలో కలిసిపోయినను తన విమోచకుడు ఈ భూమిపై నిలిచినప్పుడు తన విమోచకుణ్ణి తన కళ్ళతో చూచెదను అని పలికెను. ఇది ఎంత గొప్ప ఆదరణిచ్చేటటువంటి వాక్యం ప్రియులారా. నిజమే, మనము పునరుద్ధానమును నిత్య జీవమును కలవని నమ్ముచున్నటువంటి వారము కనుక పాపమునకు వీడ్కోలు పలికి దుఃఖము, శ్రమ, గందరగోళ పరిస్థితులన్నిటినీ విడిచి మన విమోచకుణ్ణి కన్నులారా చూచుటకు ఆ క్షణము ఏమైపోదుమో. అదే ప్రపంచము, అదే శరీరము, కానీ మరింత స్పష్టముగా ఉండును. మరింత పరిపూర్ణత, మరింత మహిమతో, క్రీస్తునకు కలిగిన మహిమతో ఆయనను చూచెదము. ఆ ఆనందములో, ఆ ఆదరణతో మన రక్షకుని కలుసుకునేటటువంటి ఆ క్షణము వర్ణనాతీతం. ఆమేన్. ప్రేయర్ టవర్ మినిస్ట్రీస్లో మీ సహోదరుడు. గాడ్ బ్లెస్ యు ఆల్.